ఓకే సార్. సార్ ఒకసారి సార్ ఇంకా రోజులు గోల్డెన్ డేస్ అండి. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారితో పనిచేయలే నా పూర్వజన్మ. పెద్ద ఆయనతో పనిచేయడం అంటే ఎంత అదృష్టం. రామారావు గారు అంటే ఆర్డినరీ పర్సన్ కాదు, నా దృష్టిలో మహానుభావుడు, కారణ జన్ముడు. నా రాజకీయ జీవితం ఎంట్రీ అతనే ఇచ్చారు నాకు 83లో. అప్పుడు నా వయసు 24 సంవత్సరాలు, దగ్గర 25కి వస్తున్నాం. నాకు పిలిపించి ఎమ్మెల్యే పోటీ చేయమన్నారు. సరే సార్ అన్న. రామారావు గారు భక్తులుగా మేము వయసు ఎంత అన్నారు? 24 సంవత్సరాల 9 నెలలతో ఉంటా సార్ అన్న. అరే 25 సంవత్సరాలు అవ్వలేదే, టిక్టాల్కి ఇస్తానా అన్నారు. సార్ ఇంకా 3 నెలలు టైం ఉంది సార్, 25 వచ్చేస్తాను ఇచ్చేది సార్. ఇస్తే 83లో చూస్తాం. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా తీసుకొస్తాను. 7 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ చేశాను, మినిస్టర్ కూడా 7 సార్లు ఇచ్చాను నాకు. ఎన్టీ రామారావు గారి టైంలో 87లో మినిస్టర్ ఇచ్చారు నాకు. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. ఫస్ట్ మినిస్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఇండియాలో యంగెస్ట్ మినిస్టర్ నేనే ఆ రోజులో. అదృష్టం ఎక్కడో పల్లెటూరులో పుట్టినోడికి, మారుమూల గ్రామంలో పుట్టినోడికి అంత అదృష్టం వచ్చిందంటే మహానుభావుడు కదండి. మీ ముందు నుంచి మాట్లాడే అవకాశం నాకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు. లేదా రామారావు గారితో ఇంకోళ్ళు ఎవరు పోల్చొద్దండి. భారతదేశంలో రామారావు గారితో పోల్చే వ్యక్తులు లేరండి నా దృష్టిలో. దానికి మీరు ఏమంటారు అనుకోండి, మీకు లైఫ్ ఇచ్చారు కాబట్టి అది వేరు. అట్లా ఆలోచన అద్భుతంగా. సీఎంగా కూడా అతను తీసుకున్న నిర్ణయాలు ఒకసారి చేసి కుర్రోళ్ళు తిరిగిపోవచ్చు. కానీ అతను సీఎంగా ఉన్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలు చూడండి. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, పట్టుకోవడానికి బట్ట, అటువంటి కార్యక్రమాలు, వినూతన కార్యక్రమాలు తీసుకెళ్ళి జనాల్లోకి తీసుకెళ్ళిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీలో ఉండడం మా అదృష్టం, అటువంటి పార్టీలో పనిచేయడం మా అదృష్టం. అటువంటి పార్టీ కోసం అవసరమైతే